అనుమతి లేని పనులతో 2745 కోట్లు వృధా. ఎవరంటున్నారు ఈ మాట? మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నారు. సీమ పేరు చెప్పి ఇదే నిర్వాహకం జగన్, పెద్దిరెడ్డి కంపెనీలకే పనులు ఇచ్చి దోపిడీ అంట. సీమ ఎత్తిపోతల ఆగిపోయింది మీ హయాంలోనే కదా. మంత్రి రామానాయుడు నిలదీత. సీమ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్. నిన్న మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ సీమ ప్రాజెక్టులపై ఒక పవర్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట. ఆయన వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఏమిస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అనుమతులేవి తీసుకోకుండా రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం పనులు చేపట్టి 2745 కోట్లు వృధా చేసింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి పనులు అప్పగించి ఉపయోగం లేని పనులన్నీ చేసి వేల కోట్ల బిల్లులు ఇచ్చేసింది. ప్రజలు జగన్ను నమ్మి అధికారం అప్పగిస్తే ఇంత దోపిడీ లూటియా? మీ హయాంలో సీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు జగన్? అన్నమే ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా చూస్తూ కూర్చొని 39 మంది మరణానికి కారణమైన మీరు సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని చెప్పి రామానాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. రామానాయుడు గారు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే అసలు ఈ ఎత్తిపోతల పథకం గురించి కానీ, అలాగే ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అస్సలు ఇటీవల కాలంలో మాట్లాడలేదు. అసలు మాట్లాడే సందర్భం బహుశా వచ్చేది కాబోలు. తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ అసెంబ్లీలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేశా అని చెప్పడంతో వీళ్ళు ప్రతిపక్షం కాబట్టి విమర్శించారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న ఇదే విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు ఆయన క్వశ్చన్ చేయడం మానేసి ప్రజలు పిచ్చోళ్ళు కదా ఏపీలో, మళ్ళీ ప్రతిపక్షాన్ని తిరిగి ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఏ అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు ఎలా స్టార్ట్ చేశారు అంటున్నారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం, రైతుల నిమిత్తం, ఒక ప్రాంత అభివృద్ధి నిమిత్తం కొట్లాడే హక్కు నాయకులకు ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాంటి నిధులు కొట్లాడి తేవటమే నాయకుల లక్షణం, ముఖ్యమంత్రుల లక్షణం. పర్యావరణ అనుమతులు వచ్చిన దాకా కూర్చుంటే అది నాయకత్వ లక్షణం అవ్వదు. ఆయన మరి ఏ విధంగా స్టార్ట్ చేశారో తెలియదు, ఎంత ధనం లూటీ చేశారో తెలియదు. పనులు వాళ్ళు చేసినటువంటి పనులు కేజీఎఫ్ సినిమా మించి కనపడుతున్నాయి. అలాంటి సొరంగాలు దవ్వేవాళ్ళు. అంటే పనులు సంగతి పక్కన పెట్టి ప్రయోజనాలనే, డబ్బుల సంగతి పక్కన పెట్టి ఆయన ప్రయోజనాలను చూశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెట్టాడా, ఇంకొకటి దోచిపెట్టారో, అక్కడ జరిగితే అక్కడ అన్ని పనులు అయి ఉండేవి కావేమో. అంటే మీ ప్రభుత్వం ఎవరిని లూటీ చేయనీయకోకుండానే గ్రౌండ్ లెవెల్లో మీరు పనులు చేపించగలుగుతున్నారా? మీ ప్రభుత్వం ఎంత లూటీ చేస్తుందో మళ్ళీ ప్రభుత్వం మారితే వాళ్ళు బయట పెడతారు. అప్పుడు మీరు సమాధానం చెప్పగలుగుతారా? సో ఏదేమైనా కానీ ఇప్పుడు అనవసరమైన మ్యాటర్ ఇది. ఎన్ని కోట్లు వృధా చేసిందా అంటే రాయలసీమకి నీళ్ళు ఇవ్వకూడదనా మీ అభిప్రాయం? ఇదే ఇప్పుడు రాయలసీమ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.